నేను నా జీవితంలో ఇదే మొదటిసారి అసెంబ్లీ చూడడం. కొణిదెల నాగబాబు మెగా బ్రదర్గా తెలుగు ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడు. అన్నదమ్ములకు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని నేను ఇదే మొదటిసారి చూడడం అని జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు తెలిపారు. మా ప్రెసిడెంట్ తమ్ముడు శాసనసభలో అడుగుపెట్టినప్పుడు ఓ థ్రిల్ అనిపించిందన్నారు. పవన్ డిప్యూటీ సీఎంగా అసెంబ్లీకి రావడం థ్రిల్లింగ్ కంటే ఒక బాధ్యతగా ఫీల్ అయ్యాను అన్నారు. పంచాయతీరాజ్, అటవీ శాఖ, పర్యావరణ శాఖలు, గ్రామీణాభివృద్ధి శాఖ లోతుగా పనిచేయాలని ఫోకస్గా ఉన్నాడు. గ్రామాల్లో అభివృద్ధి చూసిన నాడే దేశం అభివృద్ధి వైపు మలుతుంది అని మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ పదే తనతో చెప్పేవాడుగా చెప్పుకొచ్చాడు. పదవి తాలూకు పవర్ను ఆశించేలా మేం లేము. కొత్తగా పదవి వల్ల వ్యక్తిగతంగా వచ్చే లాభం ఏం లేదన్నారు. సినిమా వరకే పవన్ స్టార్, ఆయన అసలు రియల్ లీడర్ అని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చెప్పుకొచ్చారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయినా పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయావు. ప్రజలు నిన్ను నమ్మలేదు. కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అంటూ విమర్శించిన వారందరినీ నోళ్లని మూతపడేలా పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీతో విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు. ఇక కొద్దిసేపటి క్రితం రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్. డిప్యూటీ సీఎం హోదాలో సీఎం చంద్రబాబు తర్వాత జనసేన అని ప్రమాణం చేశారు. దీంతో ఈ క్షణం కోసం ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నామంటూ జన సైనికులు ఎమోషనల్ అయ్యారు.